భయంలో ఫైర్ బ్రాండ్స్ నానీలంతా గప్చిప్. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజు మీడియాలో కనిపిస్తూ అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. ఓ పార్టీ విమర్శలకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడం దేశవ్యాప్తంగా చూస్తూనే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2019 నుంచి 2024 మధ్య వైసీపీ నేతలు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి విపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తిట్లతో విరుచుకుపడేవారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు కోరుకుంటున్నది తిట్ల పురాణం కాదని, అభివృద్ధి, సంక్షేమమని వైసీపీ నేతలకు తెలిసొచ్చేలా ప్రజలు ఎన్నికల్లో బలమైన తీర్పునిచ్చారు. తమకు నచ్చని వ్యక్తులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని తిట్టడానికి మిమ్మల్ని చట్టసభలకు పంపలేదని, ప్రజల భవిష్యత్తును బాగు చేయడానికి పంపితే మీరు సర్వనాశనం చేశారని తెలిసేలా ఏపీ ఓటర్లు బలమైన తీర్పు చెప్పారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తాము భారీ మెజార్టీతో గెలుస్తామని విర్రవీగిన నేతలు పరాజయం పాలయ్యారు. విపక్షాలపై తిట్లతో విరుచుకుపడ్డ నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించి చూపించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేసినట్లు భవిష్యత్తులో ఎవరూ పనిచేయవద్దని, ఆచితూచి వ్యవహరించాలని ఓ బలమైన సందేశాన్నిచ్చాడు ఏపీ ఓటర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత వైసీపీలో కొందరు నేతలు సైలెంట్ అయిపోయారట. ముఖ్యంగా ముగ్గురు నానీలపై ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లలో ఓ వెలుగు వెలిగారు ఆ ముగ్గురు నానీలు. వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వారికి ఫైర్ బ్రాండ్స్ అనే బ్రాండ్ కూడా ఉంది. వీరిలో ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలైతే మరొకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని అలియాస్ కాళీ కృష్ణ శ్రీనివాస్. ఇక గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్గా నిలిచారు. మాటలతో సెటైర్లు, పంచులు వేస్తూ పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని కూడా వైసీపీలో కీలకంగా ఉంటూ సమాచార మంత్రిగా వ్యవహరించారు. ఇలా ఈ ముగ్గురు నానీలు 2019 నుంచి 2022 దాకా 3 ఏళ్ల పాటు మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ముగ్గురి పదవులు ఊడాయి. దాంతో మాజీ మంత్రులయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో నానీల పరిస్థితి గమ్మత్తుగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో కష్టమన్నట్టుగా మారిపోయింది సీన్. ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే కొడాలి నాని ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఆయనను వరుస కేసులు చుట్టుముడుతున్నాయి. కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. నాని మీద కూడా అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేయాలంటూ టీడీపీ క్యాడర్ నుంచి కూటమి ప్రభుత్వం మీద తీవ్ర ప్రెజర్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్లో కొడాలి నానికి కష్టాలు తప్పవన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక మరో నేత ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గడప దగ్గర నిల్చున్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఆయన వెయిట్ చేస్తున్నారు. అయితే ఆళ్ల నాని సైకిల్ సవారీకి ఏలూరు టీడీపీ లీడర్లు బ్రేకులు వేస్తుండడంతో వెయిటింగ్ లిస్టులో ఉన్నారట. ఇక పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి వైసీపీకి ఒక బలమైన వాయిస్గా ఉంటున్నా ఈ మధ్య రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. పేర్ని నానితో పాటు ఆయన సతీమణి మీద కూడా కేసు నమోదైంది. పేర్ని నాని భార్య పోలీసు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇంకా నోటీసులు, అరెస్టులు అంటూ హంగామా కంటిన్యూ అవుతోంది. ఇలా ముగ్గురు నానీలకు ఇప్పుడు రాజకీయమంతా రివర్స్లో నడుస్తోంది. అలా ముగ్గురు నానీల చుట్టూ వెలుగులన్నీ పోయి చిమ్మ చీకట్లు కమ్ముకున్నట్లయింది. కొడాలి నాని అయితే గుడివాడ ముఖం కూడా చూడటం లేదట. అంతేకాదు, కొడాలి నాని పాలిటిక్స్కు గుడ్ బై చెప్పి తన సోదరుడు కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. పేర్ని నాని కూడా బాగా డీలా పడిపోతున్నారు. తన కుటుంబం మీద ఆరోపణలు రావడం, భార్య పోలీసు విచారణను ఎదుర్కోవడంతో కలత చెందారట. ఆయన ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి గత ఎన్నికల్లో తన తనయుడు పేర్ని కిట్టును బరిలోకి దింపారు. ఇక ఆళ్ల నాని కూడా టీడీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డట్లు అవుతుందని డైలమాలో ఉన్నారట. ఇక వీరితో పాటుగా మరో నాని కేసినేని నాని. రాజకీయంగా అగ్రమైన నాయకుల్లో ఆయన ఒకరు. విజయవాడ ఎంపీగా వరుసగా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2024లో మాత్రం వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేశారు. అలా 5 ఏళ్ల పాటు లైమ్లైట్లో ఉంటూ వచ్చిన నానీల రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా తలకిందులైంది. ఇలా అయిందేంటి నాని అంటూ టీడీపీ క్యాడర్ సెటైర్లు వేసే పరిస్థితి వచ్చింది ఈ నాని